అండి తెల్ల అలసంద పప్పు కొత్తిమీరతో వడలు, హెల్దీ వడలండి. చాలా చాలా బాగుంటాయి. ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు వీటిల్ని ఆవిరి మీద ఉడికించుకొని షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి. మీరు చేసి రుచి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తెల్ల అలసంద పప్పు కొత్తిమీర వేసి హెల్దీగా వడలు చేసుకుందాం. ఇప్పుడు పప్పుని జార్లో వేసేసుకోవాలి. దీనిలో నీళ్లు పట్టవండి, నీళ్లు లేకుండా చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులో మిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర, సాల్ట్ కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. మిగతా పప్పు కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడు పిండి అంతా ఈ విధంగా వేసేసుకున్నాక ఉల్లిపాయ, కొత్తిమీర సన్నగా తరిగేసుకోవాలి. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, కొద్దిగా అల్లం, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. పిండి అంతా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆకంతా మెత్తబడి పిండిలో కలుస్తుంది. వడదట్టేసుకుందాం. ప్లాస్టిక్ కవర్ మీద వడదట్టేసుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ బాగా కాగాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడ వేసేసుకోవాలి. ఒకవైపున వేగాయి తిరిగేసుకోవాలి. ఇవి వేగిపోయాయి, తీసేసుకోవాలి. ఇంకో ట్రిప్ వేసేసుకుందాం. ఒక్క వైపున వేగాయి తిరిగేసుకోవాలి. ఇవి వేగిపోయాయి, తీసేసుకోవాలి. అన్ని వడలు ఇదే విధంగా చేసేసుకోవాలి. అన్నీ ఈ విధంగా చేసేసుకోవాలి. ఇవండి తెల్ల అలసంద పప్పు కొత్తిమీరతో వడలు, హెల్దీ వడలు. చాలా చాలా బాగుంటాయండి.